హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత విదాత్రి. ఈరోజు దాత్రి కలెక్షన్స్లో మీకు కొన్ని నారాయణపేట ప్యాటర్న్స్లో శారీస్ చూస్తున్నామండి. ఈసారి మనం శారీస్ని చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. సో ఫస్ట్ చూడబోయే ప్యాటర్న్ వచ్చేసి మనం టెంపుల్ బార్డర్లో వచ్చిన శారీ అండి. సో ఫస్ట్ సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి బిగ్ ఎలిఫెంట్ బార్డర్లో వచ్చిన శారీ. థర్డ్ వచ్చేసి మనకి చిన్న చిన్న మ్యాంగో మోటివ్స్ వస్తాయన్నమాట. 4 వచ్చేసి మహారాజా ప్యాటర్న్లో, 5th వచ్చేసి మనకి గొల్లబామ డిజైన్స్లో వస్తుంది, అండ్ 6th ఇలా రుద్రాక్ష బార్డర్లో వస్తుంది, 7th ప్లేన్ అండి, 8th మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది అప్పట్లో వచ్చిన ప్యాటర్న్స్, ఎప్పుడు ట్రెండింగ్ అనమాట. 9th వచ్చేసి మనకి ఇట్లా చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది, 10th వచ్చేసి గంగా జమున బార్డర్ అండి. ఇందులో ఏంటంటే మనకి థ్రెడ్ బార్డర్లో ఉంటుంది, యాజ్ వెల్ as జరీ బార్డర్లో కూడా ఉంటుంది. 10th ఇస్ థ్రెడ్ బార్డర్, 11th జరీ బార్డర్లో, 12th ఏంటంటే మనకి చిన్న చిన్న డబ్బాలుగా ఒక డిజైన్ వస్తుంది అనమాట. అదొక 12th ప్యాటర్న్. 13th సేమ్ ప్యాటర్న్ కానీ విత్ జరీ బార్డర్లో వస్తుంది అనమాట. అండ్ 14th వచ్చేసి మనకి ఇట్లా కోలాటం ఆడుతున్నట్టు ఉంటుందండి. అండ్ 15th కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆ ప్యాటర్న్. అండ్ 16th వచ్చేసి మనకి ఇట్లా కొంచెం డబుల్ ఎలిఫెంట్ డిజైన్గా వస్తుంది. 17th వచ్చేసి ఇది కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఇంట్రడ్యూస్ చేసిన ప్యాటర్న్ అండి. 17th 18th వచ్చేసి మనకి ఇలా టెంపుల్ బార్డర్లో వస్తుంది అనమాట. అండ్ 19th వచ్చేసి ఒక ప్యాటర్న్ చిన్న చిన్న ఫిషెస్ వస్తాయి. అండ్ 28th వచ్చేసి చిన్న రుద్రాక్ష బార్డర్ విత్ గ్యాప్ బార్డర్ ఉంటుంది అనమాట. ఇంకా మనం కొన్ని ప్యాటర్న్స్ చూద్దాము. సో 21 ప్యాటర్న్ నుంచి 30 ప్యాటర్న్స్ వరకు చిన్ని బార్డర్ అండి. మీరు ఒక్కసారి గమనించండి. 21, 22, 23, 24 ఇవన్నీ కూడా చిన్న చిన్న దాన్ని ఏమంటారు, చిన్న బార్డర్ వచ్చిన ప్యాటర్న్స్ అనమాట. చాలా మంది అడిగారు చిన్న బార్డర్లో కావాలి శారీస్ అని. సో దాని వల్ల నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ డిఫరెంట్ బార్డర్స్ అండి. కొంచెం మనకి సిమిలర్గా అనిపించవచ్చు కానీ డిఫరెంట్ బార్డర్స్ అనమాట. సో 38th వరకు. తర్వాత నుంచి మీకు చెక్స్ ప్యాటర్న్ వచ్చినాయి చూడండి. చెక్స్లో వచ్చినాయి అనమాట శారీస్. చెక్స్లో థ్రెడ్ బార్డర్స్ ఉన్నాయి, అదేవిధంగా జరీ బార్డర్స్లో కూడా వచ్చినాయి అనమాట. అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. సో మనకి ఇక్కడ 40 ప్యాటర్న్స్ చూస్తున్నాం మనం. సో 35, 36 ఏంటంటే బుటీస్ వచ్చిన ప్యాటర్న్స్. ఇవి బుటీస్ వచ్చిన ప్యాటర్న్స్, హారిజాంటల్ లైన్స్ వచ్చిన ప్యాటర్న్స్. ఇంకొకటి సంథింగ్ లైక్ కొత్తగా ఇంట్రొడ్యూస్ అయినాయండి కొన్ని, జెకార్డ్ బార్డర్ అంటారనమాట. అంటే ఇట్లా డిఫరెంట్ వీవింగ్ వస్తుంది అనమాట. పైన ఒక వీవింగ్, కింద ఒక వీవింగ్, ఈ టైప్లో వస్తుంది. ఇవి కూడా మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన శారీస్. ఇవి ఈ ఒక ప్యాటర్న్ అండి. ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి. సో 41 ప్యాటర్న్ చూడండి. నేను ఆల్రెడీ ఇందులో చాలా ప్యాటర్న్స్ మీకు డ్రెస్ మెటీరియల్స్గా ఇంట్రడ్యూస్ చేశానండి. సో అది 43 ఏమో నారాయణపేట్ అనమాట. 44 ఏమో మనకి జరీ బార్డర్ వచ్చి బుటీస్ వస్తాయి. 45 అండ్ 46 చూడండి, సిల్వర్ జరీ బార్డర్స్ అండి. ఒకటేమో ఈక్వల్ లెంత్ వస్తుంది, ఒకటేమో డిఫరెంట్ లెంత్ వస్తుంది అనమాట మీరు గమనిస్తే. అండ్ 47 కూడా కొత్తగా వచ్చిన బార్డర్. 48 నేను ఫిష్ మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్ చూపించాను. ఇప్పుడు శారీస్ కూడా మీకు చూపిస్తాను. అండ్ 49 అండ్ ప్లెయిన్ శారీస్ అండి. 50 వచ్చేసి మనకి అది స్పెషల్గా వీవింగ్ చేయించిన శారీస్ అనమాట. ఇవి మొత్తం ఆల్ ఓవర్ మనకి ఒక డిజైన్ వస్తుంది. నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. అయితే సో 50 ప్యాటర్న్స్ అయితే మీరు చూసారు కదండి. అయితే ఈ 50 ప్యాటర్న్స్ కాకుండా ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయండి. కాకపోతే అందులో కలర్ కాంబినేషన్స్ లేవు. మళ్ళీ మీరు ఇబ్బంది పడి ఆ కలర్స్ లేక నేను ఇబ్బంది పడ్డం వద్దు. తర్వాత అవి వాటిలలో కలర్స్ వచ్చాక నేను చూపిస్తాను. అయితే వీటిని దయచేసి ఒక రిక్వెస్ట్ అండి, సెకండ్ క్వాలిటీ మెటీరియల్స్తో పోల్చకండి. ఇవన్నీ ఒరిజినల్ నారాయణపేట్స్ అండి. సో ఒరిజినల్ నారాయణపేట్స్లోనే ఇన్ని వేరియేషన్స్ మనం చూడగలము. అండ్ ప్రైజెస్ కూడా వేరే వెబ్సైట్స్తో కానీ ఛానల్స్తో కానీ కంపేర్ చేయండి. ఈ ఛానల్లో చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కానీ లైక్ చేయమని కానీ అడగలేదు. ఈ వీడియోస్కి మాత్రం అడుగుతున్నానండి. దయచేసి మీరు వేరే ఛానల్స్లో చూసి నా ప్రైజెస్ తక్కువ ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ వీడియో చాలా మందికి రీచ్ అయ్యేటట్లు చూడమనే రిక్వెస్ట్ అండి. ఓకే అండి, ఇప్పుడు మనం ప్యాటర్న్స్ అయితే చూద్దాము. సో ఈరోజు వీడియోలో మన ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి. ఎలిఫెంట్ బార్డర్, పైన ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ వచ్చిన బార్డర్, అండ్ కింద బార్డర్ చూడండి కాస్త పెద్దగా ఉంటుంది. ఇవి ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి.
సో ఈ పర్టికులర్ శారీస్ బయట ఛానల్స్లో 1800 ఎబోవ్ అట్లా సేల్ చేస్తున్నారండి. మన ఛానల్లో మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ ఇందులో సెకండ్ కాపీస్ అయితే ఇంతవరకు రాలేదండి. ఇవన్నీ ఒరిజినల్ నారాయణపేట్ శారీస్. అండ్ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ని చూద్దాం మనం. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ విత్ గ్రీన్ పైపింగ్ బార్డర్తో వచ్చిన శారీ. ఇంకొక కలర్ వచ్చేసి మనకి ఇలా బ్రౌన్ ఆర్ బేజ్ కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. అండ్ వీటిని మంచిగా ఈ మధ్యకాలంలో లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదా లెహెంగాస్కి కానీ అట్లా కుట్టించుకుంటున్నారు. ఈ కాంట్రాస్ట్ కలర్ పైపింగ్ బార్డర్ ఉన్న కాంట్రాస్ట్ కలర్ దుపట్టాని సెట్ చేసి ఈ పైన ఇట్లా స్మాల్ బార్డర్ వస్తుంది కదండి, ఈ బార్డర్ని ఆ దుపట్టాకి కూడా అటాచ్ చేసి చాలా మంది డ్రెస్సెస్ అది స్టిచ్ చేయించుకున్నారు. సో ఇది వచ్చేసి మనకి మెజెంతా అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ ఇంకొక కలర్ వచ్చి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇట్లా గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది. అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి. ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. నేను వీడియో చేయకముందే కొన్ని కలర్స్ అయితే అయిపోయాయండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కలర్స్ ఇవి. మీరు ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి. కలర్స్ ఈవెన్ వీవర్స్ దగ్గర కూడా దొరకడం చాలా కష్టంగా ఉంది. సో సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా టెంపుల్ బార్డర్ డిజైన్లో వచ్చిన ప్యాటర్న్ అండి. సో ఇది వచ్చేసి పైన చిన్న టెంపుల్ బార్డర్ వచ్చింది. నేను వీటిలో మీకు చాలా 10 to 12 కలర్స్ డ్రెస్ మెటీరియల్స్ చూపించానండి. సో నారాయణపేట శారీస్లో ఒరిజినల్ శారీస్లో ఏంటంటే మనం డ్రెస్ మెటీరియల్స్ తీస్తాము వీవింగ్ నుంచి, అదేవిధంగా శారీస్ని కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఇందులో నేను డ్రెస్ మెటీరియల్స్ ఆల్రెడీ చూపించాను, మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు. ఇది వచ్చేసి శారీస్ అండి. సో ఇది వచ్చేసి కింద కొంచెం పెద్ద టెంపుల్ బార్డర్ ఉంటుంది. అండ్ ప్రతి శారీకి కూడా రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుందండి. అండ్ ఇలా లైన్స్లో మనకి పళ్ళు అనేది వస్తుంది ఇలా క్లియర్గా. మీకు ఇవన్నీ కావాలంటే మళ్ళీ క్లియర్గా నేను చూపిస్తానండి. ఓకే, సో ఇది వచ్చేసి టెంపుల్ బార్డర్లో వచ్చిన శారీస్ అనమాట. ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో గ్రీన్ విత్ మరూన్ అనమాట. ఎంత బాగుందో చూడండి. వీటి టెక్స్చర్ ఒరిజినల్ శారీస్కి మాత్రమే ఇంత మంచి ప్రీమియం క్వాలిటీ మర్సరైజ్డ్ కాటన్ వస్తుంది అనమాట. సో ఇది ఒక కలర్ కాంబినేషన్. అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి. లావెండర్ షేడ్ విత్ పింక్ పైపింగ్ బార్డర్తో వస్తుంది. అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట. పిస్తా గ్రీన్ ఆర్ లక్స్ గ్రీన్ ఈ కాంబినేషన్లో వచ్చింది. ఇదొక కలర్ కాంబినేషన్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి మెజెంతా పింక్ కలర్లో వచ్చిన కాంబినేషన్ అనమాట. ఇది చూడండి, మెజెంతా పింక్ విత్ పీకాక్ బ్లూ కలర్ అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. ఇందులో డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో ఇదొక ప్యాటర్న్. ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా స్మాల్ మ్యాంగో బింది ఉన్న బార్డర్ అండి. ఇది వచ్చేసి పైన 3 లైన్స్ ఆఫ్ స్మాల్ మ్యాంగోస్ ఉంటాయి. అండ్ కింద మీరు గమనిస్తే 6 లైన్స్ ఆఫ్ మ్యాంగో బుట్టీస్ ఉంటాయి అనమాట. ఇవి కూడా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి. వీటికి వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ శారీస్కి. అండ్ ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి సమ్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చిన మనకి బ్రిక్ రెడ్ కాదు, ఇది ఒక లాంటి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వచ్చిన మిక్స్డ్ షేడ్స్ అనమాట. ఇప్పుడు నారాయణపేటలో డ్యూయల్ షేడ్స్ ఎక్కువ ఉంటాయండి. ఇది ఒక కలర్ కాంబినేషను. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. ప్యారెట్ గ్రీన్ కలర్కి మనకి ఇలా మల్టిపుల్ కలర్స్లో వస్తుందన్నమాట శారీ అనేది. అన్నీ చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్, చాలా వైబ్రెంట్గా ఉంటాయి. నారాయణపేటలో బ్యూటీ ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్స్ అయితే దొరుకుతాయండి. ఇది ఇంకొక గ్రీన్, ఈ గ్రీన్స్లో చాలా ఉన్నాయండి షేడ్స్, మీరు కొంచెం గమనించండి. ఇది ఇంకొక గ్రీన్, ఇది వచ్చేసి కొంచెం లైట్ గ్రీన్ అనమాట. ఇది కూడా బాగుంటుంది. ఈ గ్రీన్స్ అన్నీ చాలా బాగున్నాయండి, అందుకే నేను ప్రత్యేకంగా గ్రీన్స్ని ఎక్కువ తీసుకొచ్చాను. సో ఇదొక గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇట్లా బేజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. బేజ్ విత్ బ్లాక్ పైపింగ్తో వచ్చింది. చాలా చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషను. అండ్ వీటిలలో నేను డ్రెస్ మెటీరియల్స్ తెస్తే ఒక్క డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉండట్లేదండి, అన్నీ ఫటాఫట్ అయిపోతున్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా డ్యూయల్ షేడ్ ఆఫ్ మిక్స్ మెంతి కలర్ అంటాం కదా, ఆ కలర్ కాంబినేషన్ అనమాట. కొంచెం లైట్ కలరు,
చాలా చాలా బాగుందండి. ఇవి కూడా చాలా మంది తీసుకున్నారు ఈ శారీస్ అయితే. సో ప్రజెంట్ ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి గొల్లబామ శారీస్ అండి. ఇది మీకు ఆల్రెడీ నేను డ్రెస్ మెటీరియల్స్లో చూపించాను, ఇప్పుడు శారీస్లో చూపిస్తున్నాను. సో పైన వచ్చేసి మనకి చిన్ని బార్డర్ వస్తుంది అనమాట, గొల్లబామలు ఇట్లా కడవ పట్టుకున్నట్టు ఆ డిజైన్ వస్తుంది. అండ్ కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ వస్తుందండి. వీటికి అన్నిటికీ సేమ్ ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది. ఇవన్నీ నేను కొన్ని శారీస్ షార్ట్ వీడియోస్లో కూడా చేశానండి, మీరు షార్ట్ వీడియోస్లో కూడా చూడొచ్చు. రెగ్యులర్గా చేస్తానండి నేను షార్ట్ వీడియోస్, మీరు వాటిని కూడా గమనించవచ్చు. సో ఇది వచ్చేసి మనకి డార్క్ లావెండర్ షేడ్ విత్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. శారీ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూద్దాము. ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. చూడండి, ఇవన్నీ ఒరిజినల్స్ కదా, మీకు ఆ టెక్స్చర్ ఆ ఫీల్ కూడా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి లైట్ గ్రీన్ విత్ కొంచెం డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా. ఇంకొకటి వచ్చేసి నేవీ బ్లూ కలర్కి మనకి ఇట్లా మరూన్ రెడ్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఇదొక కలర్ కాంబినేషన్. అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్కి మనకి ఇట్లా కొంచెం డార్క్ పింక్ షేడ్లో మనకి కాంబినేషన్ వచ్చింది, ఇది కూడా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి మెయిన్లీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఇవన్నీ కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయండి. చూడండి, ఇదొక కలర్ కాంబినేషన్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి చీకు కలర్ సపోటా కలర్ కాంబినేషన్కి మరూన్ రెడ్ కాంబినేషన్ వచ్చేసి కాంబినేషన్లో వచ్చింది. సో ఇది కూడా చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్. ఇందులో ఇప్పుడు మనకైతే 7 to 8 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి నారాయణపేటలో ఇంకొక ప్యాటర్న్ అండి. ఇది ఏంటంటే మనకి కొంచెం మీటింగ్స్కి వాటికి వీటికి కొంచెం క్లాస్ లుక్ అఫీషియల్ లుక్ ఉండడానికి కొంతమంది సింపుల్ శారీస్ని ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసం ఈ ప్యాటర్న్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ శారీ వస్తుంది. ప్లెయిన్ శారీకి పైన ఇలా మనకి గంగా జమున బార్డర్ టైప్లో పైన, ఇప్పుడు ఇది మెరూన్ కలర్ కదండి, డార్క్ మెరూన్ కలర్కి గ్రీన్ కలర్లో పైన బార్డర్ వచ్చింది. అండ్ ఇంకొక సైడ్న మనకి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది అనమాట. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది, కడితే మాత్రం చాలా బాగుంటుందండి. దీనికి ఏంటంటే కొంచెం వెరైటీగా ఇలా లైన్స్ పళ్ళు వచ్చింది. లైన్స్ పళ్ళు వచ్చి బ్లౌజ్ మాత్రం వీటికి వెరైటీగా వచ్చిందండి. ఏదో ఇలా వచ్చిందనమాట. ఇట్లా శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది, బ్లౌజ్ మటుకు ఇలా మనకి కొంచెం వేరియేషన్ అనమాట. ప్రతి నారాయణపేటలో ప్రతి శారీకి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. దీనికి కొంచెం వెరైటీగా ఇట్లా మనకి లైన్స్ వస్తుంది. సో కుట్టించుకున్న తర్వాత దీని లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇదొకటి అనమాట, ఇదొక ప్యాటర్న్. దీంట్లో కొన్ని కలర్ కాంబినేషన్స్ మనం చూద్దామండి ఇప్పుడు. సో మనం మెరూన్ కలర్ చూసాం కదా, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. గ్రీన్కి మనకి ఇది ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకు వచ్చింది. దీనికి కూడా సేమ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది. కాంట్రాస్ట్ ఇట్లా లైన్స్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట. ఇట్లా వస్తుందండి ప్రతి దానికి. నేను మీకు మళ్ళీ డీటెయిల్గా చూపిస్తాను అండి, ఎవరికైతే కావాలనుకున్న వాళ్ళు ఎలాగొచ్చింది బ్లౌజ్ అంటే నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇదొక కలర్ కాంబినేషన్. ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే కలర్ అండి. గ్రేకి బ్లాక్ అండ్ మెరూన్ చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇంకొకటి వచ్చేసి పీకాక్ బ్లూ. పీకాక్ బ్లూ అంటే ఏంటంటే అండి, ఇది డ్యూయల్ షేడ్ ఆఫ్ గ్రీన్ అండ్ బ్లూ అనమాట. సో దీనికి వచ్చేసి ఒక వైపున ఇట్లా పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది, ఇంకొక సైడ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో ఇవి అఫీషియల్ లుక్లో ఆఫీస్ వేర్కి కానీ ఏదైనా మీటింగ్స్ కానీ సింపుల్గా కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా చాలా బాగుంటాయి. సో ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి మనకి చెక్స్లో వచ్చిందండి. చెక్స్లో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి, నేను 1 by 1 చూపిస్తాను మీకు. సో చెక్స్లో మళ్ళీ బుట్టి కూడా వచ్చిందండి దీనికి. పైన బార్డర్ వచ్చేసి ఇలా కడీ బార్డర్ విత్ స్మాల్ టెంపుల్ బార్డర్ వస్తుందండి. ఇవైతే అచ్చం పట్టు చీరల్లోనే ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇలా మనకి చిన్ని చిన్ని బుటీస్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా రన్ అవుతాయి అన్నమాట. కింద కూడా సేమ్ ఈక్వల్ బార్డర్ వస్తుంది. మళ్ళీ దీనికి ఇలా లైన్స్ పళ్ళు
లైన్స్ పళ్ళు విత్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో కొంచెం పెద్ద చెక్స్ ఇష్టపడే వాళ్ళు ఈ శారీస్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మెజంతా కలర్ కాంబినేషన్ అండి విత్ గ్రీన్ పైపింగ్ బార్డర్ అనమాట. శారీ అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ గ్రీన్ వచ్చిందండి, మంచి బాటిల్ గ్రీన్ కలర్. మీకు ఫెస్టివల్కి ఏ ఫెస్టివల్కైనా లేకపోతే గుళ్ళకి మనకి ఇట్లా తిరుపతి లాంటి టెంపుల్స్కి కట్టుకెళ్ళడానికైనా ఇవేంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. కాటన్ కాబట్టి, మర్సరైజ్డ్ కాటన్ కాబట్టి ఆ షైనీ లుక్ ఉంటుంది, మంచి లుక్ ఉంటుంది, దాంతోపాటు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో మనం ఎంత సేపు అయినా క్యారీ చేయొచ్చండి. మనకి ఏమి ఇట్లా చిరాకుగా ఉండే వేరే ఫ్యాబ్రిక్స్లో ఉంటుంది కదా కొన్ని పాలిస్టర్ మిక్స్ అయిన ఫ్యాబ్రిక్స్లో, అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు అనమాట. చాలా కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చు. సో ఇందులో వచ్చేసి 4 కలర్స్ వచ్చాయండి, ఎక్కువ కలర్స్ రాలేదు. పీకాక్ బ్లూ కలరు, మరూన్ కలరు, గ్రీన్ అండ్ మెజంతా పింక్ కలర్. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఈ కలర్ కాంబినేషన్స్. సో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి, ఇట్లా కొంచెం చిన్ని మ్యాంగో బార్డర్ వచ్చిన ప్యాటర్న్ అనమాట. ఇవి కూడా బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇన్స్టాగ్రామ్లో. సో దీనికి వచ్చేసి ఇలా లైన్స్ పళ్ళు విత్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఇది చూడండి, మనం మెంతి కలర్ ఆర్ మస్టర్డ్ కలర్ అంటాం కదా, దీనికి గ్రీన్ బార్డర్ వచ్చింది. చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే, వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలా మంది మాకు పెద్ద బార్డర్స్ వద్దు, చిన్ని బార్డర్స్లో చూపించమని నాకు చాలా రిక్వెస్ట్లు వస్తుంటాయి, వాళ్ళ కోసం అనమాట ఈ ప్యాటర్న్. సో ఇది బోత్ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది అనమాట. సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి, మనకి ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్. ఇది లైట్ పింక్కి ఇట్లా బ్రౌన్ కలర్ వస్తుంది. సో ఇదొక కలర్ కాంబినేషన్. అండ్ ఇంకొకటి వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి, ఇది పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్. చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే. అండ్ ఇంకొకటి వచ్చేసి పిస్తా గ్రీన్కి మనకి ఇంకా డార్క్ గ్రీన్ అనేది వచ్చింది, ఇదొక కలర్ కాంబినేషన్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి, ఆరెంజ్ కలర్లో వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ కలర్ అనమాట. ఇది ఆనియన్ పింక్ కలర్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది. సో ప్రజెంట్ ఈ ప్యాటర్న్లో, ఈ బుట్టి బార్డర్లో ఈ 6 కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి గంగా జమున బార్డర్లు అండి. ఇవి మనకి ఇవి ఎప్పుడు ట్రెండింగ్ అండి, అంటే వీటికి ఏమి మనకి ఓల్డ్ అయిపోయినాయి అన్నది ఏమి ఉండదు. ఎప్పుడు కట్టుకున్నా కానీ మంచి లుక్ అయితే ఉంటుంది. సేమ్ ఇలా లైన్స్ పళ్ళు వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి జామున్ కలర్ అండి, ఆర్ వాయిలెట్ బ్లూ కలర్ అంటాం కదా, ఆ కలర్ కాంబినేషన్లో వచ్చింది. పైన ఇలా మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చింది, జరీ బార్డర్ అండి, ఇది జరీలో వచ్చింది. దీంట్లో మనకి థ్రెడ్ బార్డర్స్లో కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో 2 వెరైటీస్ ఇందులో కవర్ అవుతాయి అన్నమాట. ఇది కింద ఏమో మనకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. కట్టుకుంటే మాత్రం ఈ శారీ చాలా బాగుంటుందండి. అండ్ మీరు బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు కూడా పైన ఈ బార్డరు ప్లస్ కింద వచ్చిన పింక్ బార్డర్ 2 అటాచ్ చేసుకొని కుట్టించండి. అంటే దీని తర్వాత ఫాలోయింగ్ బై పింక్ బార్డర్ అనమాట. అట్లా కుట్టిస్తే కూడా చాలా బాగుంది. కొంతమంది కస్టమర్స్ కూడా కుట్టించుకున్నారు. సో ఇదొక ప్యాటర్న్ అనమాట. దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ని మనం చూద్దాము. ఇంకొకటి వచ్చేసి ఇది గ్రే కలర్ అండి, ఇది థ్రెడ్ బార్డర్ గమనించండి, గ్రే కలర్ విత్ బ్లాక్ అండ్ మరూన్ రెడ్ కాంబినేషన్లో వచ్చిన గంగా జమున బార్డర్ ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మంచి మ్యాంగో ఎల్లో అండి, ఇది మ్యాంగో ఎల్లో విత్ సమ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ అనమాట. ఇప్పుడు చాలా బాగుంది చూడండి, ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. చాలా చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్. ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ కలర్లో వచ్చింది, ఆరెంజ్ కలర్ విత్ గ్రీన్ అండ్ టొమాటో పింక్ కలర్లో వచ్చింది. అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇది నేవీ బ్లూ అండి, నేవీ బ్లూకి మనకి ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చింది. అండ్ ఇంకొక సైడ్ ఏమో ఇట్లా రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది, మెరూన్ రెడ్ కాంబినేషన్లో. బాగుంది కాంబినేషన్ కూడా. ఇంకొక కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ కలర్ శారీకి కింద ఇట్లా బ్రౌన్ కలర్, చాక్లెట్ బ్రౌన్ కలర్ శారీ బార్డర్ వచ్చి పైనేమో ఇలా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. ఇవన్నీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. నేను వేసుకొని చూపించట్లేదు, వేసుకొని చూపిస్తే ఇంకా బాగా లుక్ తెలుస్తుంది మీకు.
ఇంకొకటి వచ్చేసి లెవెండర్ షేడ్ కలర్ కాంబినేషన్ అనమాట, లైట్ లెవెండర్. దీనికి వచ్చేసి ఒక సైడ్ పింక్ అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది చూడండి, ఇది గమనించండి, జరీ బార్డర్ అనమాట, ఇది జరీ బార్డర్లో వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి. రెడ్ అంటే ఇట్లా కొంచెం భయంకరమైన రెడ్ కాదండి, మరూన్ రెడ్, లైట్ మరూన్ రెడ్ అనమాట. సో ఈ కాంబినేషన్కి ఒక సైడ్ ఏమో గ్రీన్ కలర్ వచ్చింది, ఇంకొక సైడ్ ఏమో ఎల్లో కలర్ వచ్చింది అనమాట, మస్టర్డ్ ఎల్లో కలర్. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి ఇది కూడా. అండ్ ఇంకొక శారీ వచ్చేసి మనకి లాస్ట్ శారీ, దీనికి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ ఒక సైడ్ వచ్చింది, ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి ఆల్ శారీస్ కూడా. మీరు ఏదైనా కలర్ కాంబినేషన్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో కలర్ కాంబినేషన్స్ ఒకసారి వీవర్ దగ్గర తీసుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఆర్డర్ పెడితే ఉండట్లేదండి. సో కావాల్సిన వాళ్ళు ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.